అబ్బా! అంత రుచికరంగా చేస్తావా? ప్రపంచంలో మూడో ఇంత. అవునా? ఏం అవును. దీంట్లో చేపలు కాకుండా ఇంక వేరే ఏమి వేయలేవా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రమక్క చేతి వంట చాలా రుచికరంగా ఉండబోతా ఉంది. ఈమె చేసే ఒక టమాటాల కూర చాలా టేస్టీగా చేయబోతా ఉంది. చాలా డిఫరెంట్ గా చేయబోతా ఉంది. ఇందులో ఏమైపోతుందంటే మరి రమక్క మాటల్లోనే తెలుసుకుందాం. ఇందులో ఈరోజు ఈ టమాటాల కర్రీలో రమక్క ఏమేమి వేసి వండుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వంటకాలకే ఫేమస్ రమక్క. మరి ఇలాంటి వంటలో మీరు కూడా తినాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ చూసిన వారు కామెంట్ చేయండి. మేమే మీ ఇంటికి వచ్చేసి వంట చేసి మీకు రుచికరమైన వంట తినిపించి మేము వస్తాం. మరి మీకు ఇబ్బంది లేకుండా మరి మాకు కామెంట్ చేయండి. ఓకేనా రమక్క? ఇందులో ఏమేమి వేసి వండబోతున్నావు ఈ టమాటాల కర్రీలో? ఇది ఒక ప్రపంచంలో మూడో ఇంత. అవునా? ఏంటంటే నాకు ఇష్టమైన కూర టమాటా ఏంటి దోసకాయ వేసి దాంట్లో 2 ఎండు చేపలు తగిలిస్తే ఉంటది కూర. సూపరో సూపర్. అబ్బా! అంత రుచికరంగా చేస్తావా? బిర్యానీలు 5 స్టార్ బిర్యానీలు ఏం అవసరంలా. ఈ కూరతో ఒక ముద్ద అన్నం తిను. ఎంత అన్నం తింటావో నీకే తెలదు. అయ్య బాబోయ్! ఎంత రుచికరంగా చేస్తావు అయితే నువ్వు మాత్రం. ఈ నాకు రోజు నీ చేతి చాలా వంట ఇష్టం. మేమైతే తినాల్సిందే ఫ్రెండ్స్. మీరు కూడా వస్తారా? వస్తే రండి మా రమ్మక్క చేతి వంట తిందాం. చెప్పు ఇంకా. నువ్వు ఎండు చేప టమాటా కూర తిను. వదిలిపెడితే ఒట్టు రోజు అదే వండమంటారు. అవును. దీంట్లో చేపలు కాకుండా ఇంక వేరే ఏమి వేయలేవా? చేపతోనే టేస్ట్. చేపతో టేస్ట్ వచ్చింది. అవును. అంటే దీన్ని ఎలా చేయబోతున్నావు నువ్వు ఇప్పుడు? ఎలా అంటే ఎండు చేపలు చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా కడుక్కొని ఉమ్, చక్కగా ఎర్రగా వేయించి ఓ పక్కన పెట్టుకోవాలి. ఆ, ఉల్లిపాయ పచ్చిమిరకాయ చక్కగా దోరగా వేపుకొని ఆ తర్వాత దోసకాయ టమాటా వేసి ఉప్పు ఉప్పు పసుపు వేసేసి కాస్త మగ్గబెట్టేసేయాలి. ఆ, తర్వాత దింపే ముందుగా కారం వేసుకొని ఎండు చేపల ముక్కలు వేసుకుంటే చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని దగ్గరికంట ఉడకబెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దాని మీద కొంచెం కొత్తిమీర గారడీ చేసుకో. సూపరో సూపర్. కొత్తిమీర వేయాల్సిందే. కొత్తిమీర వేస్తే టేస్ట్. ఆ. రమ్మక్క, నువ్వు ఎండి చేపలు తెచ్చాను ఆ కర్రీ చేయబోతున్నాను అన్న. ఒకసారి మన ప్రేక్షకులకు నీ ఎండి చేపలు చూపించవా? పక్క బజారే ఉంది కదా, ఈ పక్క బజార్లో అక్కడ అమ్ముతున్నారు చేపలు. ఒక 50 రూపాయలు తెచ్చిపెట్టు. సూపర్గా ఉంది. ఏందయ్యా ఇదేందయ్యా? నేను తెచ్చి పెట్టాలంట. చెవటం ఏమో నేను ఎండి చేపలు వేసి వండుతున్నా అని చెప్పింది. నీకోసమే తమ్ముడు. అవునా? తెస్తా. వెళ్ళి నీ కోసం పోయి నేను ఎండి చేపలు తీసుకొస్తా. ఈ రోజు ఎండి చేపల కర్రీ మనం వండుదాం, తిందాం. ఓకేనా? ఎంతో రుచికరమైన ఎండి చేపల కర్రీని మీరు వండాలి, మేము తినాలి. అవసరం అయితే మన ఆడియన్స్ కూడా మీరు కర్రీ పంపించాలా? పంపిస్తారా? పంపిద్దాం. టేస్ట్ గా ఉంటది కూర. సమస్య లేదు. ఫ్రెండ్స్, ఎండి చేపల కర్రీ ఈ రోజు ఖచ్చితంగా తినాలి. మీరు కూడా చెప్పాను కదా ఇందాక, రండి తిందాం అందరం కలిసని. మరి రమ్మక్క చేతి వంట ఇక చూడండి. టమాటాలో ఇది చూడండి ఎంత టేస్టీగా అయితే తరిగిందో. ఒకసారి మీరు చూడండి. అదిగో దోసకాయ, ఇదిగో దోసకాయ మా టమాటా. తమ్ముడు ఎండు చేపలు తెస్తానికి వెళ్తాడు. కూర వండిన తర్వాత చూపిస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు నాకు వేసింది. ఇప్పుడు 50 రూపాయలు చేపల కాత్రం నాకు వేసింది అనమాట. ఇప్పుడు చేపలు తీసుకురావాలి. ఎందుకంటే ఈ వీడియో చెప్పినందుకైనా నేను ఇప్పుడు వెళ్ళి బజార్కి వెళ్ళి చేపలు తీసుకురావాలి. ఈ చేపల కర్రీ చెయ్యాలి. ఎందుకంటే ఉప్పు చేపలను ఏ చేపలు పడితే ఆ చేపలు ఉప్పు చేప, ఉప్పు చేపతో మేము ఈరోజు మంచి స్పెషల్ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మరి మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. మేమే వచ్చి మీకు చేస్తాము. మరి మా రమ్మక్క చేతి వంట చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అది చేపలు ఈరోజు తేబోతున్నాను. ఎండి చేప. ఏంటిది? ఉప్పు చేప. ఉప్పు చేప. మాట్లాడక్క నువ్వు. చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పను? మళ్ళీ చెప్పు. ఉప్పు చేపలు తీసుకురా. ముందు వెళ్ళి వెళ్తా. వెళ్ళి తేవాల్సిందే ఫ్రెండ్స్. తెచ్చిన దాకైతే ఉప్పు కాదు. ఎందుకంటే ఎండి చేపలు అలాగే వైట్ రైస్ వేసుకొని తింటామంటే నా స్వామి రంగు ఉంటదండి. మామూలుగా ఉండదు అనమాట. మటన్లో చికెన్లో వేస్ట్. ఈ కూరతో ఎంత అన్నం తింటాం అలా వెళ్ళిపోతా ఉంటది చక్కగా పుల్ల పుల్లగా నోటికి. మటన్లో చికెన్లో వేస్ట్, చేపలే బెస్ట్ అనే వినాదంతో ఈ రోజు మనం వీడియో చేయబోతా ఉన్నాం. రమ్మక్క చేతి వంట తినబోతా ఉన్నాం. ఓకే, నేనైతే చేపలకి వెళ్తా ఉన్నాను. తీసుకొస్తాను మార్కెట్కి వెళ్ళి ఎండి చేపలు, అలాగే కడ్డీ చేపలు, అలాగే
ఉప్పు చేపలు అన్ని కలిపి ఒకటే చేప అన్నమాట తెచ్చేది. ఓకేనా? బాయ్.